వందనాలండి. మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నా వాక్యము. యెహోవాను ఆశ్రయించుడి, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడని వాక్యం చెలవిస్తుంది. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. యెహోవాను ఆశ్రయించుడి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుడి. ఆయన యందు భయభక్తులు ఉండు వారికి ఏమీ కూడా కుదువ ఉండదు. యెహోవాను ఆశ్రయించిన ఎడల, యెహోవా యందు భయభక్తులు ఉన్నప్పుడు మరి ఏది కూడా కుదువ చేయని దేవుడు. మనకి ఏది అక్కరగా అవసరం ఉందో సమయానికి ఇచ్చే దేవుడు. అందుకే సింహపు పిల్లలు మరి లేమి గలవై మరి ఆకలి కొనును కానీ నా యొక్క యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కుదువై ఉండదు. ఆశ్రయిస్తే మనకు మేలే కానీ నష్టం లేదు. యెహోవాను ఆశ్రయిస్తే మరి యెహోవాను నమ్ముకుంటే మనకు మేలే కానీ ఏది కూడా కుదువ ఉండదు. కుదువు చేయని దేవుడు మన దేవుడు, మనం కాపాడి మరి మనలను రక్షించే దేవుడు. కాబట్టి యెహోవాను ఆశ్రయించామండి. ఆమోసులో కూడా యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదరని వాక్యం చెల్లిస్తుంది. యెహోవాను ఆశ్రయిస్తేనే మనం బ్రతుకుతాం కానీ లోకాన్ని ఆశ్రయిస్తే మనకి ఏమీ కూడా లేదు, నష్టమే. కాబట్టి మనం యెహోవాను ఆశ్రయిద్దాం. దేవుడి వాక్యం